హాయ్ ఆల్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే మనం మిల్లెట్స్తో వెజిటబుల్ పలావ్ చేసుకుందాము. మిల్లెట్స్ని అయితే నేను నైటే నానబెట్టుకున్నానండి, 8 hours ఆర్ ఓవర్ నైట్. సో మార్నింగ్ అయితే ఒకసారి కడిగి పెట్టుకుని వెజిటబుల్స్ అన్ని కట్ చేసుకుందాం. కడాయి పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని చక్కగా వేపుకొని, ఒక 2 పచ్చిమిర్చి, అలాగే ఒక ఉల్లిపాయ, నానబెట్టుకున్న బఠానీ, అలాగే ఒక కప్ అంత బీన్స్ ముక్కలు, ఒక క్యాప్సికము, అలాగే ఒక పెద్ద క్యారెట్, ఒక పొటాటో వేసుకుని చక్కగా అన్నీ కలుపుకుందామండి. నేనైతే ఒక టీ కప్కి ఇన్ని వెజిటేబుల్స్ వేసి చేసుకుంటున్నాను. మీరైతే మీ ఇష్టం మేరకు వెజిటేబుల్స్ అనేవి తగ్గించుకునే వేసుకోండి. వెజిటేబుల్స్ వేసుకోవడం వల్ల ఎక్కువ ఫైబర్ వస్తుంది కదా, అందుకని నేను ఇలా వేసుకుంటున్నాను. సో కొంచెం ముక్కలు మగ్గి పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని వేపుకుందాము. అది వేయిన తర్వాత ఉప్పు పసుపు వేసుకుందామండి. సో అది మళ్ళీ మూత పెట్టి కాసేపు మగ్గించుకుందాము. అది మగ్గిన తర్వాత అయితే నేను మిల్ మేకర్స్ ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్నాను, అవి కూడా వేసేసుకుని చక్కగా ఒకసారి కలుపుకుందామండి. అది వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ అంత గరం మసాలా వేసుకొని కలిపేసుకుందామండి. నేను ఒక కప్పు తీసుకున్నాను కదా, ఒక కప్పు మిల్లెట్స్కి 3 కప్పులు వాటర్ చప్పున వేసి చక్కగా మూత పెట్టి మరిగించుకోవాలండి. అది మరిగినప్పుడు మనమైతే ఈ మిల్లెట్స్ చక్కగా కడిగి పెట్టుకున్నాం కదా, నైటే నానబెట్టుకున్నాయి, ఇవైతే వేసేసుకుని చక్కగా మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఉడికించుకోవాలండి. ఇదంతా ఉడికిన తర్వాత లాస్ట్కి వచ్చేసిన తర్వాత ఇంకొంచెం తడి ఉంటుందండి. ఈ స్టేజ్లో అయితే ఒకసారి కలిపి లైట్గా కొత్తిమీర అయితే పైన చల్లేసుకుని మనం మూత పెట్టుకుని మళ్ళీ ఇంకో 5 నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి. అలా మగ్గించుకుని గ్యాస్ ఆఫ్ చేసేయాలండి. అంతేనండి. 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే అయితే టేస్టీ మిల్లెట్స్